ఫ్యాన్ కట్టేనా? ఓకే. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాలని తండ్రి నేను నిలబడుచుండగా తండ్రి, నాకు కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని మీరు ఇవ్వండి తండ్రి. మీ పిల్లల తండ్రి విని వాక్య ప్రకారం బ్రతికే వారిగా ఉండడానికి మీ కృప సహాయం తెచ్చండి తండ్రి. తండ్రి, మేము వినివారు మాత్రమే ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండడానికి మీ కృప సహాయం తెచ్చండి. ఎత్తబడిన వాక్యాల్లో తండ్రి అపవాది వచ్చి ఎత్తుకుపోకుండా తండ్రి మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి మీ కృప మా అందరికి సహాయం తెచ్చామని తండ్రి. త్వరలో నన్ను క్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామని బట్టి అందరికీ వందనాలండి. చాలా మంచి మాటలు చెప్పారండి ఇప్పుడు సర్వేశ్వరరావు గారండి. ఆయన జీవితాన్ని రంగరించినట్టుందండి. అంటే అనుభవం అండి, అనుభవం. దేవుడు కూడా అండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్నపిల్లవాడు నడుస్తూ నడుస్తూ పడిపోయాడు అనుకోండి, తండ్రి వెళ్ళి వెంటనే లేపడండి. వాడంతలో వాడే లాగాలని చూస్తాడండి తండ్రి అండి. లాగడానికి ప్రయత్నం చేస్తాడా లేదని తండ్రి కనిపెడుతూ ఉంటాడండి పక్క నుంచండి. అలాగే దేవుడు కూడా మనకి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటేనండి, వెంటనే దేవుడు ఎంటర్ అయిపోడండి. ఆ కష్టాల నుండి ఇటు లెగ్గాడా లెగలేడా అని ఓర్పుని దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి అనుభవం అనేది వచ్చేస్తుందండి. అనుభవం వచ్చి దానికన్నా ఎంత పెద్ద కష్టం వచ్చినా మనం ఏం చేస్తామండి, తట్టుకోగల శక్తి మనకు వస్తుందండి మెయిన్. అదేవిధంగా ఈరోజు చెప్పిన పాఠం నిజంగా అండి, అటు పరలోకానికి తీసుకెళ్లారు, పరలోకం నుండి భూలోకానికి మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ పాతాళ లోకాన్ని చూపించారండి. ఏమండి, అంత వివరంగా చెప్పారండి. నిజంగా నేనైతే 3 లోకాలకి వెళ్ళి వచ్చేసినట్టు ఉందండి. చాలా బాగా చెప్పారండి వాక్యం అండి. సరే అండి, ఈరోజు మన పాఠంలోకి వెళ్ళిపోదామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1st వచనం నుంచండి. ఇటాలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అని కొర్నేలు అని భక్తిపరుడు ఒకడుండెను. ఏమండి, ఇక్కడ ఎవరున్నారండి? కొర్నేలి. ఇతడు ఎవరండి? శతాధి ప్లస్ పతి ప్లస్ భక్తిపరుడు అండి. ఈ శతాధిపతి అంటే శతం అంటే ఎంత అండి? 100. అధిపతి అంటే 100 మందికి అధిపతి అండి. ఇతడు ఎవరండి? 100 మందికి అధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధిపతిగా ఉన్నాడు. అదే స్టేజ్లో ఎలా ఉన్నాడండి? భక్తిపరుడుగా కూడా ఉన్నాడండి. మరి భక్తి అంటే ఏంటండి? భక్తి అనగానే లోకంలో ఏం చూపిస్తారండి? తెల్లని వస్త్రాలు ధరించడం, అదేవిధంగా తలకు స్నానం చేసుకొని తెల్లని వస్త్రాలు ధరించి పైకి మనకు కనిపించేదాన్ని ఏమంటారండి? భక్తిగా లోకంలో ఉన్న పరిస్థితి అండి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని వస్తారండి. ఏంటంటే ప్రజలకు సేవ చేస్తున్నాను. అవునండి, అతను చేసేది సేవ అండి. అంటే తను వేసుకున్న వేషాన్ని బట్టి, తనకు వేసుకున్న డ్రెస్ని బట్టి ఏమిగా పరిగణిస్తున్నారండి? భక్తిగా పరిగణిస్తున్నారండి. మరి ఈరోజు క్రైస్తవులు కూడా 40 రోజులు ఒక భక్తి చేస్తారండి. ఏం భక్తి అండి? ఓన్లీ 40 రోజులే చేస్తారండి ఆ భక్తి అండి. లెంట్ డేస్లో అండి. అయితే అది బైబిల్కి పూర్తి విరోధమైనదండి. ఆ డ్రెస్సులు కూడా వేసుకొని, కాఫీ కలర్ డ్రెస్సులు వేసుకొని
భక్తి చేస్తూ ఉంటారండి. మరి దేవుడు ఆ 40 రోజులే భక్తి చేయమన్నాడండి. అంతము వరకు సహించి వాడవడో వాడే రక్షింపబడినని బైబిల్ వివరంగా చెప్పిందండి. అయితే ఈ 40 రోజులు నేను భక్తిగా ఉంటాను, తర్వాత నాకు నచ్చినట్టు బ్రతుకుతానంటే దేవుడు ఊరుకోడండి. దేవుడు ఊరుకోడండి. ఎప్పటి వరకు బ్రతకాలండి? జీవితాంతం బ్రతుకుతూనే ఉండాలండి. కష్ట సుఖాలు వచ్చినప్పుడు కూడా దేవునికి యథార్థతగా బ్రతుకుతూనే ఉండాలండి. అయితే ఇప్పటి వరకు మనం లోకంలో ఉన్న భక్తి ఎటువంటిదో చూసామండి. మరి భక్తికి బైబిల్ ఇస్తున్న వివరం ఒకసారి చూద్దామండి. వివరణ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2:7 వస్తున్నాడు. 1:27 అండి. 1వ అధ్యాయం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇక్కడ చెప్తున్నారండి. నిజమైన భక్తి ఏదైనా చెప్తున్నారండి. తండ్రి అయిన దేవుని ఎదుట అండి, మనుషుల ఎదుట మాత్రం కాదండి. దేవుని ఎదుట మనం భక్తి కలిగి ఎలా ఉండాలో చెప్తున్నారండి. ఏమండి, మనుషుల ఎదుట అయితే మన వస్త్రధారణ బట్టి ఇటు భక్తి పరుడు అని చెప్తారండి, లోకం స్థితి అండి. కానీ దేవుడు అంతరంగాలను చూస్తాడండి. మన బాహ్య పరిస్థితిని దేవుడు ఎప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ధనవంతుడు లాజరు ఇద్దరు ఉన్నారండి. ధనవంతుడు మంచి శుభ్రమైన బట్టలు వేసుకుని ఉండొచ్చండి. ధనవంతుడు అంటే నచ్చినట్టు ఉండొచ్చండి. మంచి ఆభరణాలు కానీ దుస్తులు కానీ ధరించవచ్చండి. ఈ లాజర్ గారు ఏం చేశారండి? ఏ కురుపులతో ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాడండి. కానీ దేవుని దృష్టికి ఏది అనుకూలంగా ఉందండి? లాజర్ గారి జీవితమే అనుకూలంగా ఉంది. అదే ఏం చెప్తున్నారండి? దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు, అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకు, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించమంటున్నారండి. ఎవరెవరినండి? దిక్కులేని పిల్లల, తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవరాండ్రను అంటే భర్త చనిపోయిన స్త్రీలను ఏం చేయమంటున్నారండి? పరామర్శించమంటున్నారండి. పరామర్శించమంటున్నారంటే, పరామర్శించడం అంటే ఏంటంటే వారు ఇబ్బంది పడినప్పుడు మనకు కలిగిన దానిని, మనకు తోచిన దానిని ఇవ్వటమేనండి. అదేవిధంగా ఈ రెండూ చేయాలండి. ఏది? పిల్లల్ని, అదే తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవరాండ్రను కూడా పరామర్శిస్తూ ఇంకో పని చేయమంటున్నారండి. ఇహలోక మాలిన్యమును అంటించుకోవద్దు అంటున్నారండి. మెయిన్ కాన్సెప్ట్, దేవుని ఉద్దేశం ఇప్పుడు ఇదేనండి. ఇహలోక మాలిన్యాన్ని ఎప్పుడు కూడా అంటించుకోవద్దు అంటున్నారు. లోకంలో ఉన్న పాపాన్ని అసలు అంటించుకోవద్దు అంటున్నారండి. దేవుని దృష్టికి నిజమైన భక్తి అంటే అదండి. కానీ ఈరోజు భక్తి అని చేస్తున్నది దేవునికి అనుకూలమైనదంటే కాదండి. అయితే ఇక్కడ కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడండి. ఈ భక్తిపరుడు 100 మందికి అధిపతి అంటండి. 100 మందికి అధిపతి అయ్యిండు కూడా ఏం చేస్తున్నాడో చూడండి. 2వ వచనం అండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి, ఏమండి, తానొక్కడే రాలేదండి దేవుని యొక్క సన్నిధికి. తన ఇంటి వారందరితో కూడా ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. అంటే తాను భక్తిపరుడుగా ఉన్నాడు కాబట్టి యావత్ కుటుంబం కూడా భక్తి మార్గంలోనికి వచ్చేసిందండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మందు తాగాను అనుకోండి, నా పిల్లలు కూడా నన్ను చూసి మందు తాగుతారండి. ఎందుకు? నేను చెడు వ్యసనాలకు బానిస అయిపోయాను కాబట్టి నా పిల్లలు కూడా చెడు వ్యసనాలకు బానిస అయిపోతారండి. నేను భక్తి జీవితంలో జీవించాను అనుకోండి, నా పిల్లలు కూడా నన్ను చూసి భక్తి జీవితంలోనికి నడుచుకోవడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఈ కొర్నేలి గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏమైందండి? వారి ఇంటి వారు కూడా దేవునిలోకి రావటం అనేది జరిగిందండి. అయితే తర్వాత ఏం చేశారండి? ధర్మము చేయి ప్రజలకు బహుధర్మం చేశారంటండి. ఒక అధిపతిగా ఉన్నారు ఈయన. తనకు వచ్చిన జీతంలో ఏం చేశారండి? బహుధర్మ కార్యాలు చేశారంటండి. తనకు ఉన్న దాంట్లోనేనండి. బహుధర్మ కార్యాలు అంటే అండి, ఎక్కువగా ధర్మ కార్యాలు, తనకు తోచిన దానిలో ధర్మం చేయడం అనేది జరిగిందండి. ఈరోజు క్రైస్తవులు కూడా మంచినీళ్ళు అవ్వరండి కొంతమంది వస్తేనండి. ఎందుకండి?
వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి తరిగిపోద్ది అంటండి మంచినీళ్ళు ఇస్తేనండి. వాళ్ళ వెనకాల వచ్చేద్దంటండి ఆస్తి. ఏమండి, మంచినీళ్ళకి ఆస్తికి ఏమైనా సంబంధం ఉందండి అసలు? మనం కష్టపడి సంపాదించుకుంటే ఆస్తి వస్తుందండి. మంచినీళ్ళు ఇచ్చినంత మాత్రాన మన ఆస్తి వెళ్ళిపోదండి. కానీ క్రైస్తవులు కూడా దాన్నే నమ్ముతారండి. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరండి. అంత కర్ణ కఠోరంగా ఉందండి. బైబిల్ ఏం చెప్తుందండి? నా నామం పేరట ఎవరైనా వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ ఫలం పోగొట్టుకోరు అని చెప్తుందండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్కి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారండి. అపవాది ఏం చేసిందంటే మార్చేసిందండి. అంత భయంకరంగా అపవాది మార్చేసిందండి. ఇక్కడ కొర్నేలి గారు ఎలా ఉన్నారండి? బహుధర్మ కార్యాలు చేయొచ్చు, ఇంకో పని చేస్తున్నారండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నారంటండి. ఏమండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నారంటండి. 100 మందికి అధిపతి ఉన్నాడండి ఇతను. 100 మందికి అధిపతి ఉండి కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎంత భక్తి కలిగి ఉన్నాడో అర్థం చేసుకోండి. మనం ఈరోజు మనకి చాలా ఖాళీ దొరికిద్దండి, కానీ మన ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. ప్రసాద్ తమ్ముడు ప్రార్థనల గురించి ఈ మధ్యకాలంలో వివరిస్తూనే ఉన్నారండి. ఇంకో పార్ట్ కూడా ఉందండి. అయితే 100 మందికి అధిపతి ఉన్నాడు, భక్తిపరుడై ఉన్నాడు, అదేవిధంగా బహుధర్మ కార్యాలు చేయొచ్చు, ప్రార్థన చేస్తున్నారు అంటండి. 100 మందిని నడిపించడం అంటే మామూలు విషయం కాదండి. చాలా కష్టమైన పని అండి. అయినప్పటికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళకు పురమాయిచ్చేసి దేవుని పని మాత్రం చేయడానికి వెనక తగ్గినటువంటి పరిస్థితి అండి. ఇలా చేస్తున్నాడండి కొర్నేలి గారు. ప్రార్థన చేస్తున్నాడు, బహుధర్మ కార్యాలు చేస్తుంటే ఇక్కడ ఇతను భూలోకంలో చేస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాయి అంటండి. ఇతను చేసిన పనులండి, ఇతను చేసిన పనులు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? పరలోకానికి వెళ్ళిపోయి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయినాయి అంటండి. అక్కడి నుండి వెంటనే ఏం చేశాడండి? దూతల్లో పంపించారండి. తేటగా దర్శనం మంది తేటగా కనబడిన ఉంటుందండి. 3వ వచనం చివరిలో అండి, దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం మంది తేటగా అతనికి కనబడినండి. ఇతను చేసే ధర్మ కార్యాలు ఎవరికి వెళ్ళిపోయినాయండి? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుడు ఏం చేశాడండి? వెంటనే అక్కడి నుండి దర్శనాన్ని దేవదూతను పంపించడం అనేది జరిగిందండి. ఎందుకు పంపించాడండి దేవుడు అండి? 4వ వచనం చివరండి, అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా నున్నవి చేరినవి. ఏమండి, దేవుని యొక్క సన్నిధికి ఇతను చేసిన ప్రార్థనలు కానివ్వండి, ధర్మకార్యాలు కానివ్వండి, దేవుని సన్నిధికి చేరిపోయి అంటండి జ్ఞాపకార్థంగా. ఎందుకంటే ఇతడు అంత భక్తిపరుడుగా ఉండటం వలనండి. అయితే తర్వాత ఇద్దరు మనుషులు పంపించి పేదరు గారి దగ్గరికి పంపించమని చెప్తారండి. కొర్నేలి గారిని, పేదరు గారిని పిలుచుకురండి అని చెప్పినప్పుడు ఆ పేదరు గారి దగ్గరికి పంపించే వారిలో కూడా ఎంత భక్తి కనపరుస్తున్నారు ఇక్కడ చూసినట్లయితేనండి. 7వ వచనమండి, అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుడండి. అతను కనిపెట్టే వారిలో ఒక భక్తిపరుడని సైనికుడిని పంపించాడంటండి. ఆ సైనికుడు భక్తిపరుడిగా ఎలా మారిపోయాడండి? ఇతను భక్తిపరుడు, ఇతను చూసే ప్రవర్తనను బట్టి ఇతడు కూడా ఏమైపోయాడండి? భక్తిపరుడుగా మారిపోయాడండి. మనం క్రైస్తవులు అని డైరెక్ట్గా మనం చెప్పవసరం లేదండి. మన ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళు చెప్పాలండి, మీరు క్రైస్తవుల బాబు, క్రీస్తుని నమ్ముకున్నారా? క్రైస్తవులు అనగానే కొంతమంది ఏమంటారు, ఒక క్యాస్ట్కి సంబంధించింది అంటారండి, కానీ అది అందరికి సంబంధించిందండి. అయితే మన క్రైస్తవులని దేని వారు తెలియబడాలంటే మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క నడవడికను బట్టి ప్రజలందరికీ ఏం చేయాలండి? మన క్రైస్తవులు అన్న సంగతి తెలియాలండి. అయితే ఈ కొర్నేలు గారు చేసే ప్రార్థనలు కానివ్వండి, చేసే ప్రవర్తన కానివ్వండి, ధర్మ కార్యాలను కానివ్వండి చూసి ఏం చేస్తున్నారండి?
ఈ సైనికుల్లో ఒక అతను మారిపోయి భక్తిపరుడుగా ఉన్నారండి. ఈ భక్తిపరుడుగా ఉన్నాయని పేతురు గారి దగ్గరికి వెళ్ళారండి. పేతురు గారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారండి పేతురు గారి గురించి. అతడు నీతిమంతుడు అని చెప్తున్నారండి. ఎవరండి నీతిమంతుడు? కొర్నేలు గారు. ఇక్కడ కొర్నేలు గారు నీతిమంతుడని చెప్తున్నారండి. మరి నీతి అనేది ఎలా వస్తుందండి మన జీవితంలో? మనం నీతిమంతుడు అవ్వాలంటే ఎలాగా? ద్వితీయోపదేశకాండం 6:25 ఉంటుందండి. నేను చెప్పేస్తానండి. ఆజ్ఞలను అనుసరించడం వల్ల నీతి కలుగుతుంది. చివరి పాటలో ఉంటుందండి 6:25. ద్వితీయోపదేశకాండం 6:25. ఆజ్ఞలను దేవుని గురించిన ఆజ్ఞలను అనుసరించడం వల్ల నీతి కలుగునని ఉంటుందండి. మనం నీతిమంతులుగా మారాలంటే ఎలా ఉంటుందండి? ఏం చేయాలండి? మనం దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. మనకి సారు ఆజ్ఞలను 2 భాగాలు విడగొట్టి వివరంగా చెప్పడం కూడా జరిగిందండి. దేవునికి సంబంధించిన ఆజ్ఞలు కొన్ని, అది 4, కొన్నేమో మనకు సంబంధించిన ఆజ్ఞలుగా విడగొట్టి చెప్పడం జరిగిందండి. అయితే ఆజ్ఞలను అనుసరించడం వల్ల ఏమవుతుందండి? నీతిమంతులుగా మనం మార్చబడతామండి. ఇతడు నీతిమంతుడని వెళ్ళి పేతురు గారికి కొర్నేలు గారి గురించి అక్కడ ఉన్న భక్తిపరుడైన సైనికుడు చెప్తున్నాడండి. అదేవిధంగా దేవునికి భయపడువాడును 22వ వచనం చూస్తే మీకు అర్థమవుతుందండి. 10:22 దేవునికి భయపడువాడు అంటండి. ఎవరండి దేవునికి భయపడేవారు? కొర్నేలు గారండి. కొర్నేలు గారు దేవునికి భయపడేవారండి. మనం గత 2 వారాలుగా చెప్పుకున్నామండి. దేవునికి భయపడితే మనకు వచ్చే లాభాలు ఏంటి, భయపడకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేది కూడా మనం నేర్చుకున్నామండి. దేవునికి భయపడితే ఏమవుతుందండి? ఒక్క మాటలో పాపానికి దూరంగా ఉంటామండి. దేవునికి భయపడితే పాపం చేయమండి, భయం వేసేద్దండి. పాపం అంటే ముందు అక్కడ నుండి పారిపోవాలనిపించేద్దండి. దేవునికి భయపడితే, దేవునికి భయపడకపోతే ఏం జరుగుతుందండి? పాపం చేయాలనే ఆలోచన వస్తుందండి. మనం కానీ నిజంగా దేవుని నమ్ముకున్న వారైతే, దేవునిలో భయభక్తులు కలిగి ఉన్న, దేవుని మీద భయభక్తి కలిగి ఉంటే పాపానికి దూరంగా ఉంటామండి. ఇతను కూడా ఏం చేశాడండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. అదేవిధంగా యూదా జనులందరిలో మంచి పేరు పొందినవాడు అంటండి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, యూదులందరిలో కూడా మంచివాడు అంటండి. ఏమండి, సాధారణంగా ఈ లోకంలో మనం ఒక మనిషి అందరికీ మంచివాడు అవడండి. అందరికీ మంచివాడు అవడండి. కొందరికి మంచివాడు అవుతాడు, కొంతమందికి చెడ్డవాడు అవుతుంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సందర్భంలో దేవుడు కూడా మనిషికి మంచివాడు కానటువంటి పరిస్థితి అండి. అంటే మనిషి అర్థం చేసుకోవడం, ఆ తీరుని బట్టి మనం చెప్పవచ్చండి. వాస్తవానికి దేవుడు మంచివాడే, కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే చెడుగా ఉంటుందండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏమంటారండి? దేవుడు నాకు నష్టపరిచాడు అంటారు. దేవుడు మంచివాడు కాదు, నాకు ద్రోహం చేశాడు దేవుడు అని అంటాడు. ఒక కుటుంబంలో మంచి జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? దేవుడు నాకు అంతా శుభమే కలిగజేశారని వీళ్ళు పొగుడుతారు, వీళ్ళు దేవుడిని దూషిస్తారండి. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందండి? ఒకరికి మంచిగాను ఒకరికి చెడుగాను ఉండటం అనేది జరుగుతుందండి. అంటే ఒక మనిషి, దేవుడు కూడా ఎలా ఉన్నాడంటే ఇలా ఉన్నాడు, కానీ ఇలా ఉన్నాడంటే దేవుడు లేడు. వీళ్ళ యొక్క భావాలు ఎలా ఉన్నాయంటే చెడుగా ఉన్నాయి. దేవుడు అయితే ఎల్లప్పుడూ మంచివాడే, ఎప్పుడు దేవుడు కీడు అనేది చేయనివాడు దేవుడు. అయితే ఇక్కడ ఎలా ఉన్నారండి? కొర్నేలు గారంటే యూదా జనులందరిలో కూడా మంచివాడుగా పేరు పొందినవాడండి. మంచివాడుగా పేరు పొందినవాడండి. లేకపోతే పేతురు గారు దగ్గరికి వచ్చేసారండి. ఎవరి దగ్గరికి అండి? కొర్నేలు గారి దగ్గర. ఒక సైనికుడిని తీసుకెళ్లారు. సైనికుడిని పేతురు గారిని తీసుకురమ్మని కానీ పేతురు గారు కొర్నేలు గారి దగ్గరికి వచ్చారు. కొర్నేలు గారు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి? అక్కడ చూడండి 24వ వచనంలో అండి. కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఏమండి
అంటే ఇక్కడ పేదరు గారు వచ్చేస్తున్నారని ఏం చేశారండి, ముఖ్య స్నేహితులు ఏర్పాటు చేసుకున్నారండి. ఇప్పుడు మనం ఒక సందర్భంలో యాకోబు గారి ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న స్నేహితులందరినీ కూడా ఏం చేశారండి, మా ఇంటికాడ ప్రార్థన జరుగుతుంది రండి అని కేకేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే ఎవరింటికాడ జరిగినా సరే ఏం చేస్తామండి, మనం బంధువులు స్నేహితులు కేకేసుకుంటామండి. అయితే ఇక్కడ పేదరు గారు వచ్చే టైంకి ఏం చేస్తున్నారండి కొర్నేలు గారు అంటే, బంధువులని స్నేహితుల్ని మా ఇంటికి ఈ పేదరు గారు వస్తున్నారు, దేవుని మాటలు విందాం రండి అని ఈ యొక్క స్నేహితుల్ని కేకేయడం అనేది జరిగిందండి. ఆ సందర్భం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పేదరు గారు వారింటికి వచ్చారో, ఈ 100 మందికి ఒక అధిపతికి ఉన్న కొర్నేలు ఏం చేశాడంటే అతని పాదాల మీద పడిపోయాడండి. తనకున్న అధికారాన్ని ఎప్పుడు చూసుకోలేదండి, గర్వంగా ప్రవర్తించలేదండి. ప్రవర్తించకుండా పేదరు గారు రాగానే ఆయన కాళ్ళ మీద పడిపోయాడండి. గర్వం వల్ల ఎంత ప్రమాదం అంటేనండి, పరలోకంలో ఉన్న అపవాది కూడా భూలోకానికి వచ్చేసిందండి. పాతాళ లోకంకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ భూమికి రావడం అనేది జరిగిందండి. ఏమండి, అంత ప్రమాదం అయిందండి గర్వం అనేదండి. మన జీవితాల్లో కూడా ఏమైనా గర్వం ఉంటే ఏమవుతుందండి, వెంటనే నాశనం అయిపోతామండి. బైబిల్ చెప్పేసిందండి గర్వం నాశనానికి కారణం అని. కానీ ఇక్కడ కొర్నేలు గారి గర్వాన్ని చూపించలేదండి. 100 మందికి అధిపతి అయినప్పుడు కూడా తను తగ్గించుకొని పేదరు గారి కాళ్ళ మీద పట్టడం అనేది జరిగిందండి. అంతటి గొప్ప వ్యక్తి అండి కొర్నేలు గారండి. లేకపోతే స్నేహితులు ఉన్నారు, కొర్నేలు గారి కుటుంబం ఉంది, తర్వాత కొర్నేలు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. పేదరు గారు వచ్చారండి. పేదరు గారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారండి, 33వ వచనం అండి. వెంటనే నేను పిలిపించితిని, నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఏమండి, అందరూ కూడిపోయారు. ఎక్కడ ఈ కొర్నేలు గారు ఏమన్నారండి, దేవుడు మీకు ఎన్ని మాటలే చెప్పారు అవన్నీ చెప్పండి, చెప్పడానికి మేము అందరం కూడుకొని ఉన్నామని ఆసక్తిగా ఉన్నారండి. ఎంత ఆసక్తి చూపిస్తున్నారండి ఇక్కడ కొర్నేలు గారండి. దేవుని మాటలు చెప్పడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నారండి. మనం కూడా ఏం చేయాలండి, దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉండాలండి. ఎంత ఆసక్తిని కలిగి ఉంటే మనం అంతటి పరలోక రాజ్య వాక్యాన్ని వినటం అనేది అర్హులం అవుతామండి. కాబట్టి వాక్యం అనేది రోజు వినాలండి, రోజు వినాలి. సర్వేశ్వరరావు గారు మనకు ఒకసారి చెప్పారండి, మనలో ఉన్న పాపం వెళ్ళిపోవాలంటే వాక్యం రోజు వింటానే ఉండాలండి. మనం వాక్యం కానీ వినలేదనుకోండి, అపవాదం వచ్చి మనల్ని కొట్టేస్తుందండి, దాంట్లో సమస్య లేదండి. దేవుడు కూడా మనకి ఒక్కోటి నేర్పించుకుంటూ వెళ్తాడండి. ఎల్లవేళలో ఏదో ఒక పూటలో ఏదో టైంలో వాక్యాన్ని వింటూనే ఉండాలి. సాధ్యమైనంత వరకు మనం లెక్చిన వెంటనే బైబిల్ చదువుకుంటేనండి ఆ రోజు పరిస్థితులకు తగినట్టుగా దేవుడు మనతో మాట్లాడతాడండి వాక్య రూపంలో. కొన్ని సందర్భాల్లో అక్కడ దేవుడు మాట్లాడిన సందర్భం చూసి మనం ఎదుటి వారికి ఏ మాటలు చెప్పగలం, ఎదుటివాడు వేసే ప్రశ్నలకు మనం ఎటువంటి సమాధానం చెప్పాలో కూడా అక్కడ విషయం ఉంటుందండి. అంత దగ్గర అయిపోతాడండి దేవుడు మనకండి, అంత దగ్గరుండి మనతో మాట్లాడుతూ ఉంటాడండి. ఎప్పటికప్పుడు దేవుని మాటలకు మనం ఆసక్తి చూపించాలండి. బైబిల్ చదవలేని సందర్భం లేకపోతే, ఖాళీ లేకపోతే, ఇప్పుడు అందరికీ ఫోన్లు వచ్చేసినాయండి. ఫోను మన జోబులో వచ్చి పెట్టేసుకుని ఏదో చిన్న మెసేజ్, మనకు నచ్చిన మెసేజ్, దేవుని మాటలు పెట్టేసుకుని మన పని మనం చేసేసుకోవచ్చండి. అటు దేవుని పని జరిగిద్ది, ఏం జరుగుద్దండి, మన పని జరుగుద్ది. లేదు మాకు చిరాగ్గా ఉందండి, దేవుని మాటలు మేము వినవండి అనుకున్నప్పుడు 100 పాటలు పైగా పాటలు రాశారండి. ఆ పాటని అవి పెట్టేసుకుంటే పాటలు ఒక పక్క పాటలు వినొచ్చి విన్నట్టు ఉంటుంది, దేవుని వాక్యం నేర్చుకున్నట్టు కూడా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం 3 పనులు జరుగుతాయండి. మన పని అవుతుంది, దేవుడి పని అవుతుంది, మన శరీరానికి ఉల్లాసం కూడా వస్తుందండి. మన దినదినము వాక్యాన్ని ఎప్పుడైతే కనిపెట్టుకొని బ్రతుకుతామో
అప్పుడు మనలోకి అపవాది రాకుండా ఉంటాడండి. అపవాది ఎప్పుడు కూడా మనల్ని కొట్టడానికే చూస్తూ ఉంటాడండి. దాని నుండి మనం తప్పించుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా వినాలండి, ప్రతిరోజు వినాలండి. ఇక్కడికి పేదరు గారు రాగానే ఏం చేస్తున్నారండి, అయ్యా చెప్పు, మీరు ఒక్క మాట కూడా వదిలిపెట్టకుండా మొత్తం అన్ని మాటలు మాకు చెప్పండి అయ్యా అన్నట్టుగా కొర్నేలు గారు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నామండి. కొర్నేలు గారు నిజంగా చాలా భక్తిపరుడుగా ఉన్నారండి, చాలా భక్తిపరుడుగా ఉన్నారండి. మన జీవితంలో కూడా అండి కొర్నేలు గారి జీవితం వల్లే ధర్మకార్యాలు చేయాలి, భక్తిపరుడుగా ఉండాలి, మనం ప్రార్థనలు చేయాలి, గర్వం ఉండకుండా ఎదుటివారి దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా మన ప్రవర్తనను చూసి ఏం చేయాలంటే ఎదుటివాడు మారిపోవాలండి. మన భక్తి చూసి ఎదుటి వాళ్ళు మారిపోవాలండి. మన ప్రవర్తన చూసి అతడు క్రైస్తవుడు అని చెప్పాలండి. మన భక్తిని చూసి ఆడు దుర్మార్గుడు అని చెప్పకూడదండి. అలా చెప్పామంటే మనం క్రైస్తవులు కానట్టేనండి. కానీ మనం ఎంత భక్తిగా జీవించినా సరే ఎవడో శత్రువు ఉంటానే ఉంటారండి. శత్రువులు లేకుండా మాత్రం ఉండరండి భూలోకంలో. మనం చేసే మంచే కొంతమందికి నచ్చదండి. మనం చేసే మంచే కొంతమందికి నచ్చదండి. కాబట్టి మనం ఏం చేయాలండి, కొర్నేలు గారు వారి భక్తిపరుడుగా జీవించాలి. మనకున్న దాంట్లో ధర్మకార్యాలు చేయాలి, ప్రార్థన అనేది ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలండి. ప్రార్థన ఏం చేస్తుందండి, మన కష్టాల నుండి మన నష్టాల నుండి గట్టెక్కిస్తుందండి. మన మనస్సుని ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుందండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దేవునికి ఒక మాట చెప్పి ప్రార్థన చేసిన వెంటనే ఏమనిపిస్తుంది అంటేనండి, మీ బరువు అంతా దించేసుకున్నట్టు అనిపించేస్తుందండి. నిజమండి. ఏదో టెన్షన్ అంతా పోగొట్టుకున్నంత ఫ్రీ రిలీఫ్ అయిపోతామండి. ఎందుకు? మనకి బాధలు తీర్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. దేవుడు ఉన్నాడనే ధైర్యం. కాబట్టి కొర్నేలు గారు వలె మన జీవితాలు కూడా దేవునికి అనుకూలంగా ఉందామండి, భక్తిపరులుగా జీవిస్తామండి. నా మాటలను ముగిస్తున్నానండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, దేవా, మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. నిజముగా తండ్రి, కొర్నేలు గారు చేసిన ధర్మకార్యాలు అదేవిధంగా ప్రార్థనలు తండ్రి మీ సన్నిధిలో తండ్రి జ్ఞాపకార్థంగా చేరినవని మీకు చెప్తున్నారు తండ్రి. నిజముగా తండ్రి, మేము కూడా కొర్నేలు గారు వారు జీవించి మా జీవితంలో కూడా తండ్రి ఎల్లప్పుడూ మీకు ప్రార్థన చేసేవారమై ఉండటానికి, మాకు కలిగి ఉన్న దాంట్లో కొంచెమైనా సరే తండ్రి బహుగా ధర్మకార్యాలు చేయడానికి మీకు ఒక సహాయం దయచండి తండ్రి. ప్రభువా, మరీ ముఖ్యంగా మేము విన్న వాక్యాన్ని మర్చిపోకుండా వాక్య ప్రకారం జీవించే వారముగా మేము అందరం ఉండడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి త్వరలో ఉన్న క్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.